నమస్తే అండి. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం. అదేంటండి, ఇంగ్లీష్ మాస్టారు సగం తెలుగుని చంపేస్తున్నారు కదా! మీరొచ్చి మళ్ళీ తెలుగు భాషను గురించి చెప్పడం ఏంటి? అంటే ఇంగ్లీష్ భాష అనేది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నా బ్రతుకు తెరువండి. నా బ్రెడ్ అండ్ బటర్. తెలుగు అనేది నా మాతృభాష. ఏంటి సార్ తెలుగు భాష మీద చెప్తున్నారంటే, ఏదైనా చెప్పాలంటే దానికి ఒక కార్యకారణ సంబంధం అన్నట్లుగా ఏదో ఒకటి ఉంటుంది. లేకపోతే ఎందుకు చెప్తాం? అలాంటిదే ఈరోజు ఒక రిటైర్డ్ జడ్జి గారు పెట్టిన ఒక పోస్ట్‌ని చూసి కొంచెం బాధ అనిపించి వీడియోని చేస్తున్నాను అంతే. అంతకన్నా ఇంకేం లేదు. ఇంగ్లీష్ అనేది మేము మా బ్రతుకు తెరువు కోసం మేము చెప్పుకుంటున్నాం. అంతే తప్ప నా నా నేను టీచ్ చేసే క్లాసెస్‌లో చాలా వరకు ఎక్స్‌ప్లెయిన్ చేయటం అంతా మీకు తెలుగులోనే ఉంటుంది. మీరు అది గమనించే ఉంటారు. ఓకే. సో, అంటే చాలా వరకు ఎందుకు ఇలాంటి భాష మాట్లాడుతుంటారు అంటే, దేశ భాషలందు తెలుగు లెస్స, తేనెలూరు భాష తెలుగు భాష. ఓకే. ఇవన్నీ పేపర్ల మీదే చెప్పుకోవటానికి మనం ఉన్నామా? ఆచరణలో లేమా? తెలుగు మాట్లాడితే తప్ప? నేను గత వీడియోలో ఒకసారి చెప్పాను నేను. ఓకే. ఇంగ్లీష్ ఇన్‌స్టిట్యూట్ విశాఖపట్నంలో, నాకిప్పుడంటే ఇన్‌స్టిట్యూట్ లేదు. అప్పట్లో అంటే 2009, 2010 ఆ ప్రాంతంలో నాకు ఇంగ్లీష్ ఇన్‌స్టిట్యూట్ ఉన్నప్పుడు కొంతమందొచ్చి నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉందంటే, అది మా ప్రొఫెషన్ కాబట్టి ఇక మేము ఇంగ్లీష్‌ని టీచ్ చేయడానికి ఓకే అండి. మా ఫీ ఇంతండి అంటే, నాకు ఇంగ్లీష్ రాదండి. నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. బట్ మా పిల్లలకి ఎంత చక్కగా మాట్లాడతారో ఇంగ్లీషు. వాళ్ళకి అసలు తెలుగు చదవటం కూడా రాదండి. తెలుగు చదవటం కానీ, రాయటం కానీ రాదండి అని పిల్లల గురించి చెప్తున్నప్పుడు నేను ఆపుకోలేక, నేను గతంలో ఒక వీడియోలో చెప్పాను కూడా ఇది. నేను ఆపుకోలేక, "ఏవండీ, అది మీకు తప్పుగా అనిపించట్లేదా? ఇలాంటి విషయాలు చెప్పడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా?" అని చెప్పిన సందర్భాలు ఉన్నాయని ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే మీరు తెలుగువారు. అదే మనం తెలుగు వాళ్ళం. మనం ఏదో ఒక రాష్ట్రానికి వెళ్ళాం. అక్కడ ఒక ఫ్రెండ్ ఎవరో ఉన్నారు తెలుగువాడు. ఇలా వెళ్తున్నప్పుడు తెలుగులో మనకు అక్కడ ఏదో బోర్డు కనిపించింది. అతను తెలుగులో ఉంది కదా, ఏంటి ఆ బోర్డు చదువు అని చెప్తే, నాకు తెలుగు చదవటం రాదంటే నిజంగా అంతకన్నా చండాలమైన విషయం ఇంకోటి ఉందా? ఈ పదం కరెక్టా కాదన్నది నేను పట్టించుకోవట్లేదు. అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉందా? తెలుగు వాడయ్యుండి, మాతృభాష తెలుగు అయ్యుండి, నాకు తెలుగు చదవటం రాదు, తెలుగు రాయటం రాదు. మా పిల్లలకి తెలుగు చదవటం రాదు, తెలుగు రాయటం రాదు. ఓకే. సుమతి శతకాలు పోయాయి, వేమన శతకాలు పోయాయి, పెదబాల శిక్షలు పోయాయి, ఇవన్నీ పోయాయి. నేను 1970లో 73లో పుట్టినందుకు నేను ఒక రకంగా గర్విస్తున్నాను. ఎందుకంటే నేను వేమన పద్యాలు చదివాను, సుమతి శతకాలు చదివాను, పెదబాల శిక్ష చదివాను. ఇప్పటికి కూడా నా దగ్గర పెదబాల శిక్ష ఇవన్నీ ఉన్నాయి. ఓకే. ఎందుకంటే ఈరోజు పిల్లలు వారి బిహేవియర్ పాడైపోతుంది, వాళ్ళు ఇంకోలా పెరుగుతున్నారంటే తప్పు మంది కాదా? ఇవన్నీ మంచినంతటిని మనం నేర్పిస్తున్నామా? లేకపోతే సబ్జెక్ట్ను మాత్రమే చెప్తున్నామా? ఏదో మ్యాథ్స్ అని, సోషల్ సైన్స్ అని చెప్తున్నామా? వేమన పద్యాలు, సుమతి శతకాలు లాంటి నీతి కథలు ఇలాంటివన్నీ చెప్పడం మానేసి చాలా కాలం అయిపోయింది కదా. సరే, ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నేను ఆల్రెడీ చెప్పాను. ఒక పోస్ట్ చూశాను. తెలుగు భాషా దినోత్సవం రోజు అవార్డీస్, నేమ్స్ ఆఫ్ అవార్డీస్ అని మీకు చూడండి, స్క్రీన్ పైన పెట్టాను. ఓకే. ఈ రోజు కూడా కనీసం ఆ పేర్లను కూడా తెలుగులో రాయకుండా అన్నిటినీ ఇంగ్లీష్లోనే రాశారు. తెలుగు భాషా దినోత్సవం, ఓకే, తెలుగు భాష కోసం పాటుపడినటువంటి వాళ్ళ పేర్లు, లేకపోతే వాళ్ళకు అందుతున్నటువంటి అవార్డ్స్ విషయం తెలుగులో రాయకుండా ఇంగ్లీష్లో రాశారు. ఎంత అంటే కొంచెం హాస్యాస్పదంగా లేదా? ఇది ఒక రిటైర్డ్ జడ్జి గారు పెట్టిన పోస్ట్ని చూసి కొంచెం బాధ అనిపించింది. ఆ పేర్లనైనా కనీసం ఇంగ్లీష్లో పెడితే వస్తుంది, తెలుగులో పెడితే ఏమైపోయింది? తెలుగులో పెడితే తప్పైపోయిందా? తెలుగు భాషా దినోత్సవం రోజు కూడా వాళ్ళ పేర్లను, తెలుగు భాష అభివృద్ధి కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల గురించి చేస్తున్నటువంటి పేర్లను ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టడం అనేది నిజంగా ఫన్నీ థింగ్ కాదా? ఓకే. మనం కూడా ఇప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నారు, మన మాజీ ప్రధానమంత్రి గారు. ఆయన 14 భాషల్లో చక్కగా రాయటం చేసేవారంట, చదవటం చేసేవారంట, ఇవన్నీ చేసేవారంట. సో, మనకి 14 భాషలు అక్కర్లేదు. ఇప్పుడు నేనున్నాను, ఇంగ్లీష్, తెలుగు, ఒక 50% హిందీ కూడా మాట్లాడతాను. ఓకే. అంటే నా హిందీ కొంచెం అంత బాగుండదు, బట్ మేనేజబుల్ హిందీ. సో, ఈ భాషల్ని మాట్లాడుతుంటా. నాకు నిజంగా ఇంగ్లీష్ టీచర్నండి. ఇంగ్లీష్ నేను టీచ్ చేస్తుంటాను. 300+ వీడియోస్ మన ఛానల్స్లో పెట్టాను. ఈ వీడియోస్ చెప్తున్నప్పుడు మీరు గమనించే ఉంటారు, నేను ఎక్కువగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఒకటి. రెండవది, తెలుగులో ఇంగ్లీష్లో చెప్తుంటాను. నిజంగా అవసరమైన చోట
అవసరమైన సందర్భంలో మాత్రమే నేను ఇంగ్లీష్ మాట్లాడుతుంటాను. ఈ విషయం మీకు నేను ఆల్రెడీ చెప్పాను. సాధ్యమైనంత వరకు తెలుగులోనే మాట్లాడుతుంటాను. ఇంగ్లీష్ నవల్స్ చదువుతాను, తెలుగు నవల్స్ చదువుతాను. ఓకే, కాశీ మజిలీ కథలు, ప్రజెంట్ కాశీ మజిలీ కథలు చదువుతున్నాను. అంటే తెలుగు భాషని మనం ఏదో నాశనం చేయకూడదు. ఇదిగో సుమతి శతకాలు పోయాయి, ఇదిగో వేమన పద్యాలు పోయాయి. ఓకే, మనం బాధపడుతున్నాం. తెలుగు భాషా దినోత్సవం వచ్చిన రోజు వెంటనే మనం బాధపడుతున్నాం. నిజానికి మనం మన పిల్లలకి వీటిని అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నామా? అట్లీస్ట్ ఒక పద్యం నేర్పించడానికో, కొంతమంది ఉన్నారులేండి ఇప్పటికి కూడా, పద్యం నేర్పించడానికో, ఒక శతకం నేర్పించడానికో, రామాయణ మహాభారతాలను తెలుగులో చదివించడానికో, లేకపోతే కాశీ మజిలీ చందమామ కథలు. అంటే ప్రతి కథ చివర మోరల్, నీతి అనేది ఉంటుంది. అటువంటి నీతి కథల్ని మనం చెప్తున్నామా? ఇవేవి మనం చేయకుండా పిల్లలు బిహేవియర్ బాగాలేదని మనం బాధపడితే ఎలా అండి? అందుకే నేను అంటాను, 1973లో నేను పుట్టి ఒక రకంగా నేను అదృష్టవంతుడేమో, ఎందుకంటే అంతా తెలుగులో చదువుకున్నాను, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నాను. సో మాతృభాషను మరిచిపోయి మాతృభాషను నాకు రాదు అని చెప్పటం, లేదా మా పిల్లలకు రాదు అని చెప్పటం నిజంగా చాలా అవమానకరం అండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇంగ్లీష్ టీచర్గా ఉన్నాను, ఇంగ్లీష్ని టీచ్ చేస్తూ ఉన్నాను, ఇంగ్లీష్ చెప్తున్నాను, ఇంగ్లీష్ మాట్లాడతాను. అలాగని తెలుగుని మర్చిపోయామా? మనం ఇలా ఎందుకు ఉండకూడదు? సో అది కూడా ఆ పేర్లను, ఆ నేమ్స్, ఆ లిస్ట్ని ఇంగ్లీష్లో పెట్టడం అనేది కొంచెం ఫన్నీగా అనిపించింది. అంటే ఇవి చాలా చిన్న విషయాలు. ఈరోజు కోర్టుల్లో కూడా నిజానికి తెలుగులో మనం జడ్జిమెంట్ ఇవ్వచ్చు, తెలుగులో జడ్జిమెంట్ కాపీ ఇవ్వచ్చు అని చాలా కాలం క్రితమే మనం తెలుగులో కూడా ఇవ్వచ్చు. సో ఇటువంటి జరుగుతున్నప్పుడు ఇంగ్లీష్ అనేది అవసరమే, చాలా అవసరం. బయటికి వెళ్తున్నప్పుడు, వేరే భాషల వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు, గ్లోబల్ విలేజ్, ప్రపంచమంతా ఒక గ్లోబల్ విలేజ్ అయినటువంటి ఈ రోజుల్లో ఇంగ్లీష్ అవసరం. అవసరం అవసరం కాబట్టి నేర్చుకోండి, కానీ అమ్మ భాషను మర్చిపోకూడదు కదా. ఓకే, ఎక్కడికో విదేశాలకు వెళ్తున్నాం, అందుకే మన అమ్మను, అందుకనే ఈరోజు వృద్ధాశ్రమాలు ఇవన్నీ డెవలప్ అవడానికి కారణం ఏంటంటే మనం అమ్మ భాషను మర్చిపోతున్నాం, అమ్మను మర్చిపోతున్నాం. ఓకే, ఎక్కడికైనా మీరు విదేశాలకు వెళ్తున్నారు, అక్కడ ఇంగ్లీష్ కంపల్సరీ, చాలా దేశాల్లో ఇంగ్లీష్ కంపల్సరీ. సో ఇంగ్లీష్లో మీరు మాట్లాడండి. దానికి మన తెలుగుని అవహేళన చేయటం అంత కరెక్ట్ కాదు కదా. ఎక్కడో చదివాను, ఓకే, ఇద్దరు తెలుగు వాళ్ళంట, ఒక తమిళ్ వాళ్ళు కలుసుకుంటే తమిళ్లో మాట్లాడతారు, కన్నడ వాళ్ళు కలుసుకుంటే కన్నడలో మాట్లాడతారు, హిందీ వాళ్ళు కలుసుకుంటే హిందీలో మాట్లాడతారు. బట్ ఇద్దరు తెలుగు వాళ్ళు కలుసుకుంటే తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్లో మాట్లాడటానికే ప్రయత్నిస్తుంటారు అనే జోక్ ఉంది. ఇది నిజమేనేమో, చాలాసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అలా ఎందుకు? మన భాషని మనం తెలుగు వాళ్ళం అని చెప్పుకోవటానికి, నా భాష తెలుగు భాష, నా మాతృభాష తెలుగు భాష అని చెప్పుకోవటానికి ఇందులో అవమానం ఏముంది? ఓకే, సో అన్నింటిలోనూ తెలుగుని నెమ్మదిగా కనుమరుగు చేస్తున్నాం. ఓకే, అలా కాకుండా అట్లీస్ట్ ఈ తెలుగు భాషా దినోత్సవం రోజు కనీసం అవార్డీస్ పేరునైనా తెలుగులో టైప్ చేస్తుంటే, ఆ జడ్జి గారు, రిటైర్డ్ జడ్జి గారు ఈ పోస్ట్ పెట్టుండేవారు కాదు. ఈ పోస్ట్ పెట్టిన తర్వాత నాకు అది చూసి కాస్త ఫన్నీగా, కాస్త బాధగా అనిపించి ఇది చెప్దాం. ఎందుకంటే ఇంగ్లీష్ కోసం చూస్తున్నటువంటి నా స్టూడెంట్స్కి ఇంగ్లీష్ను నేర్చుకోండి, తెలుగును మర్చిపోకండి అని చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. ఓకే, నేను ఎప్పుడు చెప్పేది మన మదర్ టంగ్ని ఎప్పుడైనా రాయటం, చదవటం అన్నీ మన మదర్ టంగ్లో మనకి తెలిసి ఉండాలి. తరువాతనే మనకి ఏ భాష అయినా. తెలుగు ఎంత చక్కగా మాట్లాడతామో ఇంగ్లీష్ కూడా అంత చక్కగా మాట్లాడండి, తప్పు లేదు, తప్పు కాదు. తెలుగు భాషలోనే, తెలుగు మీడియంలోనే చదువుకుంటూ ఈరోజు మేము ఇలా సెటిల్ అయ్యాం. మరి నా ఏజ్లో అంటే 51 సంవత్సరాలు నిండిన చాలామంది మరి ఉద్యోగాలు చేసుకున్నారు, అన్నీ తెలుగు భాషతోనే చేసుకున్నారు కదా. వాళ్ళు కేవలం ఇంగ్లీష్ వల్లే ఉద్యోగాలు వస్తున్నాయనేటటువంటి అపోహలో లేరు కదా. అందరూ తెలుగు వాళ్ళే గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకున్నారు, ప్రైవేట్ ఉద్యోగాల్లో మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు, బిజినెస్ చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు ఈరోజు. దానికి లాంగ్వేజ్కి ముడిపెట్టద్దు. అయితే నేను ఆల్రెడీ చెప్పినట్టు గ్లోబల్ విలేజ్ అయినటువంటి, ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అయిన ప్రపంచమంతా ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయినటువంటి సందర్భం ఇంగ్లీష్ రావడం చాలా అవసరం, నేర్చుకోండి. బట్ తెలుగుని మర్చిపోకండి. నా పిల్లలకి తెలుగు రాదు అని మాత్రం చెప్పకండి, వాళ్ళకి తెలుగుని నేర్పించండి, తెలుగులో ఉన్నటువంటి సాహిత్యాన్ని పరిచయం చేయండి. ఓకే, అవి అట్లీస్ట్ నావెల్స్ అయినా తెలుగు చదవటం, తెలుగు రాయటం నేర్పిస్తే బాగుంటుంది. ఓకే, అంత మాత్రానికి వేరే లాంగ్వేజ్ పివి నరసింహారావు గారిలాగా ఒక భాష నేర్చుకుంటే మరో భాషను మర్చిపోవాల్సిన అవసరం లేదు.
14 భాషల్లో ఆయన 14 భాషలో రాయగలరట, 14 భాషలో చదవగలరట, ఓకే, 14 భాషలో మాట్లాడగలరట. 14 భాషల్లో ఆయన కవిత్వాన్ని, వ్యాసంగాన్ని చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఆయనను చూసి మనం ఎంతో ఇన్స్పైర్ అవ్వాల్సి ఉంది. సో ఈ తెలుగు భాషా దినోత్సవం రోజు తెలుగుని మర్చిపోవద్దు, ఇంగ్లీష్ని మానివేయొద్దు. ఓకే, ఎందుకంటే నా ప్రొఫెషన్ కాబట్టి అది నేను చెప్పక తప్పదు. సో మీకు అందరికీ నేను తెలుగు భాషని మర్చిపోవద్దని మీ అందరికీ మరోసారి చెప్తూ నమస్తే.